మేమే కాదు పెద్ద ఆఫీసర్లు కాల్ డేటా కూడా తీసుకుంటాం, ఎవరు ఫోన్ చేసినారు ఏంటనేది కూడా టైంతో సహా మనకు వస్తుంది, అన్నీ మీకు చూపిస్తాము. ఫోన్ చేసి కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్పినారు. మేము కడపలోనే ఉంటాము, వాళ్ళ పెద్దమ్మని అయితే కళ్ళు తిరిగి పడిపోయింది అంటే హాస్పిటల్కి తీసుకొని రండి అంటే మేము వెంటనే పోయినాము హాస్పిటల్కి. అప్పటికే లేదు, అబద్ధం చెప్పినారు వాళ్ళు. కళ్ళు తిరిగి పడిపోయినాయని చెప్పడమే అబద్ధం. కళ్ళు తిరిగి పడిపోయాయని చెప్పినారు. మా అసలు ఆ పాప దగ్గరికి రానియలేదు. మేము కళ్ళు తిరిగి పడిపోతే వరకు చూడడానికి పోయినాము. కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు నీవు ఎట్లా చెప్తారు వాళ్ళు? అడిపోయి చూస్తే మాకు తెలుస్తుందని ఉరి వేసినారు వాళ్ళే. చైతన్య స్కూల్లో సార్, చైతన్య బ్రాంచ్. ఎందుకు వేసినారు మాకు తెలిస్తే మేము ఎందుకు కోరుకుంటాము? అదే మాకు విషయం ఉదయం తెలిసింది, తెలుసని వెళ్ళిపోయినారు హాస్పిటల్కు. మా ఆయన మురళీమోహన్ హాస్పిటల్కు. వీళ్ళని లోపలికి కూడా రానిలేదంట. పాపను బయట పెట్టినారు, లోపలికి కూడా వీళ్ళని రానిలేదంట. కొంచెం అప్పటికే దాదాపు 2 గంటలు అయితే 3 గంటలు చనిపోయి అక్కడే పెట్టి పేరెంట్స్కు చెప్పాలి కదా. లేకుండా వాళ్ళే తీసుకొచ్చి బయట పెట్టేసి వాళ్ళు ఫోన్ చేసిన తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు ఎవరే కానీ. యజమాన్యం మీరు మాట్లాడితే ఏం అరసద్దు అని చెప్తారంట. ఎందుకని మీ పాప బాత్రూంలో
ఊరేసుకొని చనిపోయింటే చున్నీతో మేము డోర్ పగలగొట్టి బాత్రూమ్లకు డోర్లే లేవు, దానికి హ్యాండిల్లే ఉండవు అసలు. ఏ నారాయణలో కానీ శ్రీశైలంలో కానీ లాక్లే ఉండవు. లాక్ వేసుకుంటే పగలగొట్టి మేము పోయి బయటికి తెచ్చినామంటారంట. వాళ్ళు మళ్ళీ ఫోన్ చేస్తే మళ్ళీ ముందు ఫోన్ చేస్తే అందరూ ఫోన్ ఎత్తడం లేదు అసలు. మా పాప అంత పిరికిదే కాదు అసలు, అట్లా చేసుకుంటేదే కాదు ఆ పాప. 9th క్లాస్ పాప అంత చేసుకోవాల్సిన అవసరం ఏముందినా? ఏమవసరము?